హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా జానీ మాస్టర్ వివాదం తెలుగు ఇండస్ట్రీలో ఎంత స్థాయి వివాదాన్ని సృష్టించిందో మనందరికీ తెలుసు. జానీ మాస్టర్ కేసులో ప్రధానంగా ఒక మహిళా కొరియోగ్రాఫర్ని జానీ మాస్టర్ వేధించాడు. జానీ మాస్టర్ వేధించడం వల్ల ఆమె హైదరాబాద్ పోలీసులకి కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అంటే ఈ వివాదం మరొక సంచలన వివాదం అయితే బయటకు వచ్చింది. ఆ వివాదం ఏంటంటే, మనందరికీ తెలుసు కదా, గతంలో హీరోయిన్గా పనిచేసిన పూనమ్ కౌర్. మనందరికీ తెలుసు, గతంలో ఆమె హీరోయిన్గా కూడా పనిచేసింది. కొన్ని సైడ్ హీరోయిన్ క్యారెక్టర్లు, మామూలుగా సైడ్ క్యారెక్టర్లు కూడా వేస్తూ ఉండేది ఆమె హీరోయిన్. ఒకప్పుడు ఒక మంచి హీరోయిన్. అయితే రీసెంట్గా ఆమె చేసిన ఆరోపణలు అనేవి తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద సంచలనంగా మారినాయి. మనందరికీ తెలుసు కదా, తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమ్ అంటే ఒక గొప్ప వ్యక్తి, గొప్ప విలువలో గల వ్యక్తి అని చెప్పేసి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఇచ్చే స్పీచ్లో కానీ, ఆయన డెప్త్ నాలెడ్జ్ కానీ ఆ స్థాయిలో ఉంటుంది. అత్తారింటికి దారేది కానీ, కొన్ని సినిమాల్లో ఆయన చెప్పే ఫిలాసఫీకి ఆయనకి మాటన మాంత్రికులు అని కూడా పేరు అయితే రావడమే జరిగింది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఎందుకు ఇంత సంచలనంగా మారిందంటే, ఈ పూనమ్ కౌర్ ఉన్నారు కదా, ఈ పూనమ్ కౌర్ని త్రివిక్రమ్ లైంగికంగా వేధించాడు అని చెప్పేసి పూనమ్ కౌర్ అయితే బయట పెట్టడం అయితే జరిగింది. గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి త్రివిక్రమ్ మీద ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు త్రివిక్రమ్ ఒక పెద్ద వ్యక్తి, ఆయన మీద చర్యలు తీసుకోవడం మా వల్ల కాదు, మేము ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పేసి చేతులు ఎత్తేశారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి త్రివిక్రమ్ గురించి నేను చెప్తున్నా అని చెప్పేసి ఒక సంచలనమైన ఆరోపణ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఎందుకంటే అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగకపోతే మాత్రం ఆమె అంత ఫిర్యాదు చేయడానికి అంత డేర్ అయితే చేయదు కాబట్టి ఏదో జరిగింది. ఇప్పటివరకు త్రివిక్రమ్ అంటే మనందరికీ తెలుసు ఒక గొప్ప వ్యక్తి కానీ ఇప్పుడు త్రివిక్రమ్ చేసిన ఈ పని వల్ల ఆయన యొక్క కెరీర్ మీద, ఆయనకి జనంలో ఉన్న వాల్యూ అనేది చాలా తగ్గిపోద్ది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా కానీ పూనమ్ కౌర్ చేసిన ఈ వ్యాఖ్యలు అనేవి తెలుగు ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారినాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి ఎన్నో వస్తాయని అయితే చాలామంది అయితే దీని మీద భయపడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి.